హాయ్ హలో 24/7 కొలుగురు న్యూస్ ఛానల్కు స్వాగతం. కాళేశ్వరం కథ కంచికి చేరినట్టేనా? అసలు కాళేశ్వరం కథలోన ఏంటి ఆ ట్విస్ట్? రేవంత్ రెడ్డి గారు అనడం కంటే కూడా కాంగ్రెస్ సర్కారులోకి రావడానికి, అధికారంలోకి రావడానికి ప్రధాన కారణంగా నిలుస్తున్నటువంటి కాళేశ్వరం బ్యారేజ్ పైన ఇప్పుడు అసలు దర్యాప్తు ఎలా సాగుతుంది, ఇంతకు అక్కడ ఏమైనా అవకతవకలు జరిగాయా లేదా, ఏంటి కథ అనేటువంటిది కాస్త మిస్టరీగా మారిపోయింది. కారణం ఏంటంటే పీసీ ఘోష్ కమిషన్ వేశారు కాంగ్రెస్ సర్కార్ వారు. 1 కాదు 2 కాదు 2.5 ఏళ్ళు గడిచిపోయాయి. అసలు కాంగ్రెస్ కాళేశ్వరం బ్యారేజ్ లో ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే 3 చోట్ల మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ఈ 3 బ్యారేజ్ల దగ్గర కూడా అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ సర్కార్ అంటోంది. అంతెందుకు, అంతకుముందు ఎలక్షన్లో 23 ఎలక్షన్స్ లోన బీఆర్ఎస్ పార్టీ పైన దుమ్మెత్తిపోవడానికి కాళేశ్వరాన్ని ఒక ఆయుధంలో వాడుకుంది కాంగ్రెస్. అటు బీజేపీ ఇటు కాంగ్రెస్. కాకపోతే కాంగ్రెస్ ఎంత హంగామా చేసేసిందంటే మొత్తం అంతా కూలిపోయింది, ప్రాజెక్టు సర్వనాశనం అయిపోయింది, ఇంక ఇక్కడి నుంచి ఒక చుక్క నీరు కూడా బయటికి రావడానికి వీల్లేదు అన్నట్టుగా నానా హంగామా చేసినటువంటి కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు ఏం చేయాలో తెలియకుండా చేతులు పిసుకుంటాం. కారణం ఏంటంటే హైకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు. హైకోర్టు ఏం చెప్పింది? ఓకే, పీసీ ఘోష్ కమిషన్ మీరు ఏర్పాటు చేశారు, అది చట్టబద్ధమే, దాన్ని ఎవరు కాదనరు. అందులో విచారణ మీరు జరపాల్సిందే, లోపాలు ఏమైనా ఉంటే గనక తేల్చి చెప్పాల్సిందే. కాకపోతే ఆ ఘోష్ కమిటీ విచారణ గాని, అది వ్యక్తం చేసిన విధానం గాని సరిగ్గా లేదని హైకోర్టే తప్పుపట్టింది. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వీళ్ళందరూ కూడా హైకోర్టుకి ఎక్కారు. పిటిషనర్లను అవమానపరుస్తున్నారు, విచారణ పేరు చేత మా పైన లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు, అబండాలు వేస్తున్నారు అన్న హైకోర్టు కూడా ఆ మాట విని ఏమని చెప్పిందంటే, ఘోష్ కమిషన్ చట్టబద్ధమే గాని ఈ రీతిగా కేవలం ఈ నివేదికల ఆధారంగా వారిపైన చర్యలు తీసుకోవడానికి ఏ రకమైనటువంటి చట్టపరమైనటువంటి అవకాశం లేదు అని చాలా విస్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఇది మనకు పెద్ద ఊరట అనుకున్నారు. అయితే కాంగ్రెస్ సర్కార్ ఏమైంది? హైకోర్టు మీకు క్లీన్ చిట్ ఏమి ఇవ్వలేదు అని మరొకసారి తన నైజాన్ని బయట పెట్టుకుంది. ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టులోన అవకతవకలు జరిగిన మాట వాస్తవమని ఇప్పటికీ కూడా రాజకీయ కోణంలో నమ్ముతున్నటువంటి కాంగ్రెస్ సిబిఐ విచారణకు కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలని కేంద్రానికి ఉత్తరం రాసేశారు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు. రాయడమే కాకుండా ప్రత్యేక మంత్రి బృందాన్ని కూడా పంపించాలని, అక్కడ డైరెక్టర్ చేత మాట్లాడాలని కొంచెం వ్యూహాలు పన్నుతూ ఉన్నారు. ఒకానొక సందర్భంలో ముఖ్యమంత్రి గారిని నేరుగా వెళ్ళాలని కూడా అనుకున్నారట, మనకు అందుతున్న సమాచారం. కాకపోతే సిబిఐ విచారణకు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. ఒకవేళ అంగీకరించకపోతే ఎక్కడ మేము బద్నాం అయిపోతామో అని మంత్రులు భయపడుతూ ఉన్నారట. మీరు జాగ్రత్తగా ఆలోచించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోన చిన్నపాటి ఇబ్బంది కలిగిన మాట వాస్తవమే, పిల్లర్లు 2 కుంగిపోయిన మాట అయితే వాస్తవమే, దాన్ని ఎవరు కాదనలేనటువంటి సత్యం. అంత మాత్రాన అన్ని లక్షల కోట్లు కట్టి ఖర్చించినటువంటి ఒక ప్రాజెక్టును 2.5 ఏళ్లుగా మూలన పెట్టేయడం అనేటువంటిది ఏ రాజకీయానికి ఇది సరిపోతుందో చెప్పు. అల్టిమేట్గా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే తెలంగాణ రైతులు బాగుపడాలి, నీళ్లు రావాలి, ఆ తర్వాత సాగుకు తాగుకు నీళ్లు రావాలి, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పంటలు పండాలి, 1,00,000 ఎకరాలను సాగు చేయాలి అని కలలు కన్న దాన్ని నిర్దాక్షిణ్యంగా తుంచేయడానికే నడుము బిగించడం అనేది రాజకీయం అనిపించుకుంటుందా? ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ కళ్ళు తెరవాలి. ఓకే, కాళేశ్వరం ప్రాజెక్టుని మరమ్మతు చేసే పనుల్లో పడింది, ఈ పనేదో మొదట చేయాల్సింది. మీరు విచారణ వేసుకోండి, పర్వాలేదు, కానీ దాన్ని మరమ్మతు కూడా చేయాలి కదా. అన్ని లక్షల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి నిర్మించిన ప్రాజెక్టును గాలికి వదిలేస్తే ఎట్లా? విచారణ పేరుతోనో లేదా మా సర్కారులో మేము కట్టలేదన్న కారణంతోనో. అది ఫ్రెండ్స్. సో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పైన సిబిఐ విచారణ జరిపిస్తుందా? రేవంత్ మాట సిబిఐ వింటుందా? అసలు రేవంత్ కదుపుతున్నటువంటి పావులేంటి ముఖ్యమంత్రి రేవంత్ గారు, అది ఎంత దాకా వెళుతుంది? ఇవన్నీ కూడా మనం వేచి చూడాల్సిందే. మొత్తం మీద ఈ కాళేశ్వరం కథ ఏంటో మనం చూడాలి. లేదా మరో 2.5 ఏళ్ళు ఇలాగే కొనసాగుతూ వచ్చే ఎన్నికల నాటికి కూడా ఇదే అంశాన్ని నేను ముందు పెడతాను అంటే మాత్రం బహుశా తెలంగాణ ప్రజలు అంగీకరించకపోవచ్చు. థ్యాంక్ యూ.